వెల్కమ్ టు ఐ న్యూస్. దేశీయ కరెన్సీ చరిత్రలో తొలిసారిగా భారత రూపాయి పతనం అనూహ్య స్థాయికి చేరుకుంది. రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే కీలకమైన 90 మార్కును దాటిపోయింది. కేవలం నిన్నటి రికార్డును మాత్రమే కాకుండా ఈ రోజు మరింత దిగజారి కొత్త చారిత్రక కనిష్ట స్థాయికి చేరుకుంది. మరి మార్కెట్లో అలజడికి కారణమైన ఈ పరిస్థితులు ఏంటి? రూపాయి పతనం వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటి? భారత రూపాయి బుధవారం నాడు అత్యంత పతనాన్ని చవిచూసింది. ఒక్క రోజు వ్యవధిలోనే తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ అమెరికన్ డాలర్తో పోలిస్తే తొలిసారిగా 90 మార్కును అధిగమించింది. నిన్న 89.9475 వద్ద ఉన్న చారిత్రక కనిష్ట స్థాయిని దాటి ఈ రోజు ఉదయం 90.13 వద్ద కొత్త ఆల్ టైమ్ లోకి చేరింది. ఈ అనూహ్య పతనానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. ప్రధానంగా బలహీనమైన వాణిజ్య పోర్టుఫోలియోలో ఒకవైపు, మరోవైపు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై పెరుగుతున్న అనిశ్చితి కరెన్సీపై నిరంతర ఒత్తిడిని కొనసాగించాయి. రూపాయి పతనం దేశీయ స్టాక్ మార్కెట్ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. మదుపర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా నిఫ్టీ సూచీ కీలకమైన 26,000 మార్కును కోల్పోయింది. అలాగే సెన్సెక్స్ కూడా ప్రారంభ ట్రేడింగ్ లో దాదాపు 200 పాయింట్ల మేర పతనమైంది. కరెన్సీ బలహీనత కారణంగా ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడిదారుల కార్యకలాపాలపై ఆందోళనలు పెరిగాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మార్కెట్లలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రూపాయిలో స్థిరత్వం, భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై స్పష్టత కోసం ట్రేడర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చినప్పుడు రూపాయి విలువ తగ్గుదల ఆగి తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఇది ఈ నెలలోనే జరగవచ్చు. అయితే ఒప్పందంలో భాగంగా భారత్ పై విధించే సుంకాల వివరాలపై చాలా ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ సైలెంట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ కేవలం 12 పాయింట్లు పెరిగి 85,151 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పడిపోయి 26,014 వద్ద ట్రేడ్ అయ్యాయి. ప్రారంభంలో హెచ్యుఎల్, టైటాన్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ వంటి సంస్థల షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రూపాయికి మద్దతు ఇవ్వడానికి జోక్యం చేసుకోకపోవటం వల్ల రూపాయి విలువ మరింత పడిపోతుందనే భయాలు మార్కెట్ను నిదానంగా కిందికి లాగుతున్నాయి. ఇదే ఇప్పుడు పెద్ద ఆందోళనగా మారింది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, బలమైన జీడీపీ వృద్ధి వంటి మెరుగైన ప్రాథమిక అంశాలు ఉన్నప్పటికీ ఈ భయమే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ షేర్లను విక్రయించడానికి కారణమవుతోంది.